రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్రరావు గారు మహా టీవీ మీద దాడి చేసిన నిందితులను నామమాత్రంగా రిమాండ్ చేసి ఏదో కథ బెయిల్ ఇచ్చిన కథ పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కట్టంగా వస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా. ఇప్పటికే మన రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చా. ఇప్పుడు బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అన్నటువంటి సోయి మర్చిపోయి ఒక న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయస్థానంలో బెయిల్ వస్తే అది కూడా తప్పేనా అండి? ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం ఏంది అంటే బెయిల్ రావద్దా? న్యాయస్థానాలను కూడా మీరు గుప్పిట్లో పెట్టుకున్నారా? ఆ నిరసన కార్యక్రమంలో వాళ్ళకి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. దాన్ని కూడా ఎట్లా తప్పు పడతారు అంటే ఏ రకంగా ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి ఆయన పాపం. ఇంకా దాంతోపాటు ఇంకొక మాట ఉంది చూడండి, ఇది కూడా. నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ తీసుకుంటే ఈ రుచాగా ఫాల్తీ సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేశాను. అంటే మా పిల్లల గారు బట్టలు తీసుకోద్దన్నా, కాస్ట్లీ బట్టలు తీసుకోద్దన్నా, షూ తీసుకోద్దన్నా, బళ్ళు ఉండొద్దన్నా, పిచ్చొక్క తీయాలన్నా. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తారు ఫాల్తీ సోషల్ మీడియాలో. అయితే బండి సంజయ్ గారు కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దని ఎవరు అనట్లేదు. అంటే మీ కొడుకు వేసుకున్నటువంటి కాస్ట్లీ బట్టల గురించి ఎవరేం అభ్యంతరం చెప్తలేదు. కానీ ఆ కాస్ట్ ఎంత అనేది మ్యాటర్. కాస్ట్లీ అంటే ఎంత అంటే ఒక అంగికి బేసిక్గా 1000 రూపాయలు, 2000, 3000, మహా అయితే 10,000. 10,000 కంటే కూడా ఎక్కువ పెద్ద పెద్ద కాస్ట్లీ అంగిలు వేస్తారని అనుకోను. కానీ మీ పుత్రరత్నం వేసినటువంటి కాస్ట్ ఎంత తెలుసా? ఆయన వేసుకున్నటువంటి అంగికి 1,35,000 రూపాయలు. ఒక్క అంగికి, ఈ అంగికి ఒక్క అంగికి 1,35,000 రూపాయలు. తెలంగాణ ప్రజలారా మీరే చెప్పండి. ఒక సాధారణంగా ఆయన ఎన్ని వందల వేల కోట్లు సంపాదించకపోయి ఉంటే కొడుకుకు ఒక అంగికి 1,35,000 కోట్ల రూపాయలు, 1,35,000 పెట్టేసి ఒక అంగి ఎట్లా కొనిపిస్తాడు? ఆయన దగ్గర వందల వేల కోట్ల రూపాయలు లేకపోతే అవి అక్రమంగా వచ్చినాయా సక్రమంగా వచ్చినాయా అది వేరే సబ్జెక్టు. గ్రానైట్లు వచ్చినాయా, మరి ఒకప్పుడు పుస్తల తాడు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండి సంజయ్ గారు రెండోసారి ఎంపీ అయ్యే నాటికి వందల వేల కోట్లకు ఏ రకంగా పడగెత్తిండు, ఎట్లయింది, ఏంది గ్రానైట్ దందాలు, ఈ వ్యవహారం అంతా ఏంటిది కరీంనగర్లో ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కరికి తెలిసే. ఇంకా ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నా దగ్గర పైసలే లేవు, మేము 1000 కోట్లు సంపాదించలేదు అంటున్నావు కదా, మరి ఒక అంగికే 1,35,000 రూపాయలు ఎట్లా పెడతామండి? ఒక అంగికి మాత్రమే అది. ఈ ఒక్క అంగికి మాత్రమే 1,35,000. మరి పైంట్కి ఎంత అయి ఉంటుంది, షూస్కి ఎంత అయి ఉంటుంది, పెట్టుకున్న అద్దాలకి ఎంత అయి ఉంటుంది. అంటే నీ కొడుకు ఒకరోజు మంచిగా కొత్త బట్టలు వేసుకొని జర్ర కాస్ట్లీ బట్టలు అంటే నాకు తెలిసి ఒక 1 కోటి రూపాయలు అనమాట మొత్తం. ఒక డ్రెస్సుకు మొత్తం ఆయన ఆ రోజు అలంకరణకి 1 కోటి ఆపోయినా కానీ అటు ఇటుగా 10-15 లక్షలు అయితే అయితట్టు ఉంది. అంటే మేబీ నీ కొడుకు డ్రెస్సులు అన్నీ కలిపి కోట్లలో ఉండొచ్చు మేబీ కాస్ట్ దానికి. మరి 1,35,000 రూపాయలు ఒక షర్ట్కి. పోనీ ఆ షర్ట్ ఏమన్నా పెద్ద అద్భుతం అంటే మరి నాకైతే ఏమంత అనిపిస్తలేదు. కానీ 1,35,000 రూపాయలు అంట. దానికి మళ్ళా జర్ర కాస్ట్లీ అంగి వేసుకుంటే ట్రోల్ చేస్తున్నారట. కాస్ట్లీ అంగి అంటే 10,000 5,000 వేసుకుంటే కాస్ట్లీ అంగి అని ట్రోల్ చేస్తే నువ్వు బాధపడాలి. 1,35,000 రూపాయలు పెట్టి ఒక్క అంగి కొనిపించడం అంటే అది 100% అది ట్రోల్ చేయాల్సింది. మీకు వచ్చే జీతం ఎంత ఎంపీకి, నీకు వచ్చే అలవెన్సెస్ ఏంటివి, నీ కొడుకు అయ్యేటువంటి ఖర్చు ఎంత, లెక్కలు తీసి బయట పెట్టు. నీ ఇన్కమ్ ఏంది, ఎట్లొస్తుంది ఇన్కమ్ నీకు బండి సంజయ్కి, ఏ రకంగా వస్తుంది, ఇన్ని కోట్ల రూపాయల డ్రెస్సులు ఎట్లా ఇప్పిస్తున్నావు నీ కొడుకు చూపి, ప్రపంచానికి చూపి. ఇక ఎట్లా విచారణ సంస్థలు అవన్నీ అంటే ఇటు కాంగ్రెస్ నీకు సపోర్ట్ అయినా, పైన మీరు కేంద్ర మంత్రి అయినా, వాళ్ళు ఎట్లా ఏం చేయలేరు. తెలంగాణ సమాజం చూపి, ఇగో నేను ఇట్లా సంపాదిస్తున్నా, ఇందులోకి వెళ్ళి తీసి 1,00,000 రూపాయలు పెట్టి నా కొడుకు అంగి కొనిపించిన, ఇగో ఇట్లా సంపాదిస్తున్నా, ఇందులోకి వెళ్ళి తీసి నేను 1 కోటి రూపాయలు పెట్టి కారు ఇప్పించిన చూపి. చేసేదే మళ్ళీ పనికి మళ్ళీ పని, దానికి మళ్ళీ సపోర్ట్ చేసుకోడు, మద్దతుగా మాట్లాడుకోడు, ఈ రకంగా తయారైపోయారు. సో కాబట్టి మిత్రులారా, ఈ రకంగా ఇంకా ఎందుకు మాట్లాడిండు మరి అసలు కథ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి.